నా సబ్స్క్రైబర్ కృష్ణవేణి గారు కామెంట్ పెట్టారండి. దానికి నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. సార్, నాకు నెక్ చుట్టూ బ్లాక్ బాగా ప్రాబ్లం అయిపోతుంది. ఎన్ని క్రీమ్స్ పెట్టినా డాక్టర్స్కి చూపించుకున్నా పోవట్లేదు. చాలా అగ్లీగా అనిపిస్తుంది. బయటకి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఏదోలా ఉంటుంది సార్. ట్రీట్మెంట్ ఏంటి సార్, ప్లీజ్ టెల్ మీ అని అడుగుతున్నారండి. కృష్ణవేణి గారు, చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్ అండి. ఆడవాళ్ళకి మెడపైన నలుపు ఉన్నప్పుడు మంచి అందమైన నెక్లెసెస్ వేసుకోవాలని కానీ ఇబ్బంది అవుతుందని చాలామంది క్లయింట్స్ నాకు చెప్తూ ఉంటారు. సార్, నాది గొలుసులు బాగుంటాయి, నేను ఒరిజినల్ గోల్డే తీసుకుంటాను, నేను ఎప్పుడు కూడా ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకోను, కానీ నాకు ఎందుకో ఈ గొలుసులతోటి నాకు మెడ చుట్టూరా నలుపు వచ్చింది, వెనకాల విపరీతంగా నలుపు వచ్చింది, నేను ఎప్పుడు కూడా ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకోలేదు, అయినా కానీ నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బయటకి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ ఎప్పుడైనా కానీ మెడ చుట్టూ ఉన్న నలుపు మీదనే చాలామందికి ధ్యాస వెళ్తుంది అని ఆలోచిస్తూ ఉంటాను అని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గొలుసులతోటి ఇతరత్ర వీటితోటి మనకి నలుపులు రావండి. మెడ దగ్గర ఉన్న నలుపుకి అక్కడ కారణం పిగ్మెంటేషన్ ఒకటి ఉంటుందండి. రెండోది వచ్చేసి మోస్ట్ కామనెస్ట్ అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. థర్డ్ కామనెస్ట్ వచ్చేసి సూడో అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. ఈ అకాంతోసిస్ సూడో అకాంతోసిస్ అనేది కామన్ ఓవర్లాప్ అనేది ఉంటుందండి. అంటే ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటే ఏంటి, అసలు దీనికి ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, అసలు దీనికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మెడపైన ఉన్న నలుపుకి మనము మంచి ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా మంచి ట్రీట్మెంట్స్ తోటి కూడా తీసుకొని కంట్రోల్లోకి తీసుకోవచ్చండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్, ఎల్బీ నగర్ అండ్ సన్ సిటీలో చీఫ్ అండ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మెడ చుట్టూరున్న నలుపుకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కనీసం నలుగురు ఆడవాళ్ళలో ఒక్కరికి ఖచ్చితంగా మెడ మీద ప్రాబ్లం ఉండటం, మగవాళ్ళలో 5గురికి ఒకరికి ప్రాబ్లం ఉండటం మనం కామన్గా చూస్తూ ఉంటాం. మగవాళ్ళలో ఎక్కువగా ఎందుకు కనిపించదు అని అంటే, వాళ్ళు కాలర్డ్ షర్ట్స్ వేసుకుంటారని. ఆడవాళ్ళు ఏంటంటే ఎక్కువగా మెడ దగ్గర అంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది కాన్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మెడపైన నలుపు ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. మెడపైన ఈ భాగంలో వచ్చేసి మనకి ఈ భాగం నుంచి ఇక్కడ వరకు, అలానే ఈ భాగం నుంచి ఇక్కడి నుంచి వెనకాల వరకు, ఈ భాగం వరకు మనకి అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే కండిషన్ వస్తుందన్నమాట. అంటే చర్మంలో అక్కడ అంతా నలుపు విపరీతంగా మందం పెరుగుతూ ఉంటుంది. ఆ నలుపు మందం విపరీతంగా పెరిగేదాన్నే మనం అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారనమాట. ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. మనకి అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది జెనెటిక్ కండిషన్ అండి. జెనెటిక్ కండిషన్ అంటే కండిషన్ ఎవరికైనా కానీ వంశంలో ఉండటం వల్ల దానితోటి రావటం. రెండోది, పొట్ట చుట్టూరున్న కొవ్వు నుంచి కొన్ని కెమికల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. వీటిని అడిపోకైన్స్ అని అంటారనమాట. ఈ అడిపోకైన్స్ అనేటివి మనకి రక్తస్రావంలో వచ్చేసి, అంటే మనకి బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేసి ఈ అడిపోకైన్స్ అనేటివి కొన్ని ఏరియాస్ వరకు ఈ విధంగా మనకి మార్పులు చేస్తాయి. అంటే ఏ విధంగా మనకి అవుతుంది అని అంటే, మనకి చర్మంలో మెడ చుట్టూరు ఉన్న నలుపు, అలానే చంకలో, అలానే గజ్జల్లో, అలానే చేతి ముంగట, అలానే మోకాలు వెనకాల, అలానే మనకి ముఖం పైన, కంటి కింద, ఇక్కడ ఈ భాగంలో కూడా కొంతమందికి రావచ్చండి. దీన్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. ముఖం పైన వచ్చినప్పుడు మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. అంటే అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటే ఏంటి, చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. నేను చెప్తాను కదండి, ఈ పైన పొరలో ఏదైతే ఉంటుందో ఈ ఎపిడర్మిస్ అని అంటాం కదా, ఈ ఎపిడర్మిస్ని థిక్కనింగ్ని అకాంతోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది ఏంటంటే కింద భాగంలో, అంటే పైన పొరలో కింద 2 పొరలు ఏవైతే ఉన్నాయో 5-6 పొరలుగా మారిపోతాయి అన్నమాట. అలానే పైన ఉన్న 2 పొరలు ఉంటాయి కదండి, 2 లేయర్స్, అవి ఒక 5-6 లేయర్స్ లాగా మారి నలుపుగా మారుతుందన్నమాట. సో కింద లేయర్లో మనకు ఉన్న దానికి మారదాన్ని అకాంతోసిస్ అని అంటారు, పైన దాంట్లో మారిన దాన్ని నైగ్రికన్స్ అని అంటారు. సో అకాంతోసిస్ నైగ్రికన్స్, అకాంతోసిస్ అంటే లావు కావటం, నైగ్రికన్స్ అని అంటే నైజీరియన్స్ లాగా మనకి నలుపు రావటం. సో ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మెడ చుట్టూరున్న నలుపుకి, పొట్ట చుట్టూరున్న కొవ్వుకి, అలానే మీరు ఎక్సర్సైజ్ చేయకపోవటానికి జెనెటిక్ రీజన్కి సంబంధం ఉంటుందండి. మీరు వేసుకుంటున్న నెక్లెసెస్కి, గొలుసులకి సంబంధం కాదు. అలానే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్కి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి.
అకాంతోసిస్ నైగ్రికెన్స్కి మనం ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా చేయాలండి. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, ఒక 22 సంవత్సరాల అబ్బాయి. తనకి విపరీతంగా అకాంతోసిస్ నైగ్రికెన్స్ ఉండే. తను అరౌండ్ 110 కేజీస్ ఉండే. 110 కేజీస్ నుంచి తను మంచిగా 92 కేజీస్కి వచ్చేసాడు ఒక 2-3 మంత్స్లో. తనకి నలుపు ఉన్న దగ్గర మేము ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాం. సో ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ అనేది తను బాగా రెగ్యులేట్ చేసుకున్నాడు. తనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. సో మనం ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ తోటి మనం పీల్స్, లేజర్స్ ఇవన్నీ కాంబినేషన్ చేస్తే మంచి బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికని మనం చేసే ప్రయత్నాలతోటి, మనకి చర్మం పైన ఉన్న మార్పులతోటి, చేసుకున్న దానితోటి, ట్రీట్మెంట్స్ తోటి మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ఒక క్రీమ్ తీసుకుందాం, ఒకటి వాడేసుకుంటే సరిపోతుంది, దాంతో అలా ఉంటుందని అంటే కాదండి. చర్మం పైన అక్కడ నలుపు ఉన్నది, అక్కడ ఆ విధంగా మనకి పిగ్మెంటేషన్ అనేది వచ్చింది. అసలుకి అకాంతోసిస్ నైగ్రికెన్స్కి మందం పెరిగిన దానికి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వ జెనెటిక్ రీజన్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ ఎంత చేసుకోవాలి, టార్గెట్ వెయిట్ లాస్ ఎంత, లైఫ్ స్టైల్ ఎంతవరకు కరెక్షన్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా లేజర్స్, పీల్స్ ఆ కాంబినేషన్స్ చేసుకుంటూ ఒక 8 నెలల వరకు మనం ప్లాన్ అది చేసుకోవాలండి. 2 నెలల్లో ఇప్పుడు తగ్గించారని ఒక పేషెంట్ చెప్పాను కదండి, అలా కొంతమందికే సాధ్యం అవుతుంది, చాలామందికి ఆ విధంగా సాధ్యం కాదనమాట. అందుకోసమనే మనం ఒక 6 to 8 months ప్లాన్ చేసుకొని నెమ్మదిగా మనం చేసుకుంటూ హెల్తీ వెయిట్ లాస్ చేసుకుంటూ హెల్తీ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎక్సర్సైజ్, వ్యాయామం, అలానే మంచి పౌష్టికాహారం, అలానే మంచి హెల్తీ లైఫ్ స్టైల్ చేస్తే మీకు ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిగా ఉంటుందండి. అలానే మీకు పీల్స్ కూడా మన దగ్గర గోల్డెన్ పీల్స్ అని ఉంటాయండి, రెటినాల్ బేస్డ్ పీల్స్ ఉంటాయి. ఇలాంటి రకరకాలైన పీల్స్ పెట్టడంతో కూడా చర్మంలో నలుపు అనేది మంచిగా పెరుగుతూ ఉంటుందండి. సో ఈ విధంగా చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని మీకు ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్తో పాటు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకేమైనా ప్రశ్నలున్నా, అపోహలున్నా, అలాంటివి ఏమన్నా సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే ఇవాళ కృష్ణవేణి గారికి చెప్పాను కదండి, అలానే నేను మీకు వీడియో రిప్లై కానీ నేను ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు నేను చేయగలుగుతానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి అలానే అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందనంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేసి ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని చెప్పండి. మీ పెద్దవాళ్ళకైనా సరే, అమ్మ నాన్నకైనా సరే, ఎవరికైనా సరే, మీ చుట్టాలకి కానీ, మీ చుట్టాల పిల్లలకి కానీ, తెలిసిన వాళ్ళ శ్రేయోభిలాషులు, మిత్రుల పిల్లలైనా సరే పంపించండి వీడియోస్ని. మంచి ధైర్యంగా చెప్పండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి, చక్కగా తీసుకోవచ్చు అని చెప్పి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ అండ్ సన్ సిటీలో చీఫ్ అండ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.